వైట్ హౌస్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని పరిమితం చేసింది ట్రంప్ ప్రభుత్వం. జాతీయ భద్రతా మండలి కొత్త మెమోరాండం ప్రకారం ఏ జర్నలిస్ట్ కూడా అపాయింట్మెంట్ లేకుండా శ్వేత సౌధంలోకి ప్రవేశించకూడదని హుకుం జారీ చేసింది. అప్పర్ ప్రెస్ అని పిలువబడే 140 రూమ్లోకి కూడా వెళ్లకూడదని అధికారులు తెలిపారు. కొంతమంది రిపోర్టర్లు దొంగచాటున వింటున్నారని, సమాచారాన్ని బయటకు పంపుతున్నారని డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ చెప్పారు. దీంతో మీడియాపై ఆంక్షలను పెంటగాన్ తీసుకున్నట్లు తెలిపారు. సున్నితమైన విషయాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు వైట్ హౌస్ అధికారులు. ముందస్తు అనుమతులు లేకుండా జర్నలిస్టులు వైట్ హౌస్లోకి ప్రవేశించకూడదన్నారు. కొంతమంది విలేకరులు రహస్యంగా వీడియోలు, ఆడియోలతో పాటు సున్నితమైన సమాచారాలను, ఫోటోలను రికార్డ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ మీడియా ఖండించింది. ఇలాంటి చర్యలు ప్రజామోదం పొందవన్నాయి. 1993లో అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కూడా మీడియాపై ఇలాంటి ఆంక్షలనే పెట్టారని మీడియా ప్రతినిధులు గుర్తు చేశారు. విమర్శలు రావడంతో క్లింటన్ వెనక్కి తగ్గారన్నారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేందుకు మీడియాకు స్వతంత్రం ఉండాలన్నారు. రాయిటర్స్తో సహా మరో 30 వార్తా సంస్థలు పెంటగాన్ ఆంక్షలను ఖండించాయి. పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు అన్నాయి.